Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ, సో అన్ని యూనివర్సిటీస్కి కూడా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయమ్మ సెమిస్టర్ 1 2024. సో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ మంత్ 7th నుంచి. మీ అందరికీ ఆ విషయం తెలుసు. అయితే మనకి మోడల్ పేపర్స్ మీద కొంచెం అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూద్దాం ఆ అప్డేట్ ఏంటి అనేది. మిగతా మోడల్ పేపర్స్తో పోలిస్తే ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ పేపర్లో చాలా చేంజెస్ అయితే చేసే విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది, సో చూడండి. ముందు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా మనకు వచ్చిన మోడల్ పేపర్ ఇది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనకు ఓన్లీ అడ్వాన్సెస్ పేపర్ మాత్రమే ఉంది. ఎసెన్షియల్స్ మీద ఏ అప్డేట్ కూడా ఇవ్వలేదన్నమాట. అప్పుడు అంటే ఫస్ట్ ఇచ్చిన అప్డేట్ ఇది. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓకేనా. సో ఆల్రెడీ మనం అన్ని యూనివర్సిటీస్కి పెట్టాం మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, పబ్లిక్ పేపర్ ఎలా ఉన్నదని చెప్పి ప్రతిదీ మనమైతే అప్డేట్ ఇస్తున్నాం మన ఛానల్లో. అయితే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకే ముఖ్యంగా ఆ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్లోంచి తీసుకోబడినవి అనమాట. సో ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే బిట్స్ ఇవన్నీ కూడా ఇలాగా ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మామూలు రాసుకుంటూ దగ్గర ట్రై చేయండి ఇవన్నీ కూడా మోడల్ పేపర్. సో ఇక్కడ 10 ఉన్నాయి, నెక్స్ట్ 11, 12, 13, 14. సో ఇవలాగా ఎంతవరకు ఇచ్చాడు అనేది ఒకసారి చూసినట్టయితే, సో అంటే మిగతా యూనివర్సిటీ లాగా ఉందా లేదా అనేది చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఇదిగోండి, ఇవన్నీ మీకు 30 ఇవ్వడం జరిగింది. అంటే అన్ని యూనివర్సిటీస్కి ఎలాగైతే పెట్టారో ఇది కూడా అలాగే పెట్టారు. ఫస్ట్ రామను 30 మార్క్స్ క్లియర్, ఓకే. 31 సార్ 30. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోకి చూసుకున్నట్టయితే 31 నుంచి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్కడికి వెళ్ళారంటే 40కి వెళ్ళాయి. అంటే అవి ఒక 10. ఇది కూడా సేమ్ అందరిలాగే. సెక్షన్ సికి సంబంధించి కూడా ఇంకా అదే, అన్నిట్లో కూడా సేమ్ మనం ఏదైతే మోడల్ పేపర్ అప్లోడ్ చేసామో మిగతా యూనివర్సిటీస్ అది ఆంధ్ర యూనివర్సిటీ అని ఎప్పుడు మనం చెప్పుకోలేదు కదా, ఎందుకంటే ఎగ్జామ్స్ అవ్వలేదు, ఏ అప్డేట్ ఇవ్వలేదు. కాబట్టి మిగతా యూనివర్సిటీకి సంబంధించి ప్రతి అప్డేట్ మనం ఇచ్చాం, ఓకేనా. కామన్గా అందరూ అదే ఫాలో అయ్యారు. సో ఇది కూడా అంటే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఇదే మోడల్ ఫాలో అయ్యింది అన్నట్టుగా మనకైతే ఇక్కడ ఉంది అప్డేట్. అయితే దీని తర్వాత ఇంకొక అప్డేట్ వచ్చింది, అది మీకు చూపిస్తాను, కాబరేవద్దు. సో ఇవి 50 ఉన్నాయి, అంటే అవి ఒక 10. నెక్స్ట్ సెక్షన్ డి వచ్చేసరికి మ్యాచ్ ద ఫాలోయింగ్, అంటే మ్యాచింగ్. ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10 ఉన్నాయి, అయిపోయింది. తర్వాత సెక్షన్ ఈ ట్రూ ఆర్ ఫాల్స్కి వచ్చేసరికి కూడా మీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది చూడండి ఒకసారి. 10 ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకే. ఈ మార్క్స్లు అండి, ఇదిగోండి. ఎన్ని వచ్చాయమ్మా ఇక్కడ? 10 వచ్చాయి. సో ఇక్కడ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే నార్మల్గా ఉండే మోడల్ పేపర్స్ నార్మల్గా అన్ని యూనివర్సిటీస్కి వచ్చినట్టుగానే కామన్గా ప్రతిదీ 20, 10, 10, 10 ఇలా రావడం జరిగింది. ఓవరాల్గా 70 మార్క్స్. ఇది పక్కన పెడదాం, ఓకేనా. ఇది మనకు తెలుసు మోడల్ పేపర్ ఆంధ్ర యూనివర్సిటీది వెబ్సైట్లో ఉంది ఇది కూడా. ఇప్పుడు ఇది పక్కన పెడితే దీనికి సంబంధించి ఇక్కడ మీకు కింద ఆన్సర్స్ ఉన్నాయి, మీరు చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఆ పైవన్నీ ఒకసారి రాసి మామూలుగా ఇది చూసుకోండి ఆన్సర్స్. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఆన్సర్స్ అనమాట, ఓకేనా. వాటికి ఆన్సర్స్ వాడే ఇచ్చాడు. మరి అవి అన్నీ కరెక్టా, ఏమైనా మిస్టేక్ ఉందనేది చూడాలి, ఒకసారి చెక్ చేయాలి. సో ఇవి ఆన్సర్స్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు ఆ పైన ఏదైతే ఇవ్వబడిందో మోడల్ పేపరు దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇవన్నీ కూడా. ఇదిగోండి, సెక్షన్ డికి ఇచ్చాడు, సెక్షన్ ఈ కూడా ఇవ్వడం జరిగింది, అంతే. ఇదమ్మా. సో ఇదేంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ 2024 యొక్క అప్డేట్ అని చెప్పి ఫస్ట్ చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చాడు. అదేంటో ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి అమ్మా, మీకు కనబడుతుంది కదా స్క్రీన్ మీద. ఇది కూడా ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్లోనే రీసెంట్గా పెట్టారు. అంటే అది దీనికన్నా ముందుది, తర్వాత ఇది పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది దీని మీదే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం ఒక హోప్తో ఉండొచ్చు అనమాట. సో ఇది ఎలా, అందుకే రెండు మీకు చూపించాను నేను. ఎలా ఇచ్చినా మీకు కంటెంట్ వస్తే సరిపోద్ది, అది వేరే విషయం. బట్ మోడల్ పేపర్ తెలియాలి మనకి. ఇక్కడ చూడండి, ఇది మామూలుగా ఎలక్ట్రానిక్స్ మేజర్ వాళ్ళకని ఇచ్చాడు, కానీ అందరికీ కామన్ పేపర్ కదా ఇది. ఎలక్ట్రానిక్స్ మేజర్ అయినా, స్టాట్ మేజర్ అయినా, మ్యాథ్స్ మేజర్ అయినా, ఎలాంటి వాళ్ళకైనా సరే ఫస్ట్ సెమిస్టర్ ఈజ్ కామన్, మీకు తెలుసు కదా విషయం. కాబట్టి ఇక్కడ ఎవరు మేజర్ అనేది పక్కన పెట్టండి. ఇదిగోండి, యాన్యువల్ ఇయర్ 2023, 2024 ఫస్ట్ సెమిస్టర్ ఎసెన్షియల్స్ పేపర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి, మోడల్ పేపర్ మారిపోయింది. మిగతా యూనివర్సిటీస్తో సంబంధం లేకుండా
డిఫరెంట్గా ఆంధ్ర యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, టైము 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 70, అది కామనే. ఇక్కడ సెక్షన్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని పెట్టాడు. 45 మార్క్స్ అన్నాడు చూసారా? అందరికి ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. మరి మనకి 45 అని చెప్తున్నారు ఇక్కడ. మనకి అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి చెప్తున్నా. 45 మార్క్స్ అని చెప్తున్నారు. చూసారా, మారిపోయింది, మోడల్ మారిందా లేదా? ఇది వీడెప్పుడు పెట్టాడంటే మొన్నే పెట్టాడు రీసెంట్గా. ఓకేనా? ఆ ముందు మోడల్ చూసారు కదా మీరు, ఆల్రెడీ ఎలా ఉందో అందరిలాగే ఉంది. తర్వాత మరి చేంజెస్ చేసి ఉంటారు. సో ఇక్కడ చూడండి ఒకసారి, 45 మార్క్స్ చూసింగ్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గర మామూలుగా తెలుసు కదా మీకు ఎలా చేయాలనేది. ఇదిగోండి 45 మార్క్స్ చూసింగే. ఓకేనా? మీరు మామూలుగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనందరి దగ్గర కూడా మన దగ్గర మన మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వీకెన్ యొక్క మెటీరియల్స్ ఉన్నాయి. డిగ్రీ సెమ్ 1కి సంబంధించి ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్కి సంబంధించి మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి. అవి ఎంత సక్సెస్ఫుల్గా అందరికీ ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో కింద ఉంది, లింక్ చూడండి. అందులో కమెంట్స్ అన్నీ పెట్టాను. సో మీరు కూడా ఆ మెటీరియల్ తీసుకోగలిగితే మీరు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. అందులో ఉన్న ఏ డౌట్ అయినా నన్ను అడిగితే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ డైరెక్ట్గా వాటి యొక్క సొల్యూషన్స్, ఎక్స్ప్లెనేషన్ కూడా నేనైతే ఇస్తాను ఇఫ్ రిక్వైర్డ్. అర్థమైందా? కాబట్టి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, MTH_Harish, ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. సో మీరు నాకు అక్కడ మెసేజ్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ పెడతాను. మన దగ్గర ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్ యొక్క 10 యూనిట్స్ ఉన్నాయన్నమాట. రైట్. సో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి మీకు చెప్తాను, ప్రిపరేషన్ మీద సీరియస్ అయ్యి కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియని వాళ్ళు ఉంటారు. ఈ బుక్కా, కాలేజీలు ఇచ్చిందా, అల్లదా, ఇల్లిదా, బయట టెస్ట్ పేపర్ ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది, ఇన్ని ఎలా చేస్తాను అనుకుంటున్నారు. మీలో ఉన్న ప్రతి ఒక్కరు అవన్నీ పక్కనెట్టేసి మన దగ్గర ఉన్న పీడిఎఫ్ చదువుకోండి. మీకు 100% ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫుల్, ఇంకా అందులోని ఒకటి తగ్గడం, 2 తగ్గడం ఉండదు, ఫుల్ వస్తాయి. అంత బాగా తయారు చేయబడిన మెటీరియల్ అది. సో అర్థం చేసుకోండి. ఇఫ్ రిక్వైర్డ్ అనుకుంటే తీసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఎన్ని 7 ఉన్నాయమ్మా. ఓకేనా? ఇవి 7, తర్వాత 8, 9, ఇంక ఇవన్నీ కూడా మీరు 40 ఉంటాయి, 45 ఉంటాయి అనమాట. మీకు మామూలు దేనికి నేను గ్యాప్ ఇస్తున్నానంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి రాస్తారు కదా, ప్రాక్టీస్ చేస్తారని ఇస్తున్నాను. మీ పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి. అర్థమైందా? ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ ఇస్తున్నాను గ్యాప్, ఎందుకంటే వీడియోని పాజ్ చేయాలి కాబట్టి మీరు. సో అవన్నీ ఒకసారి రాసుకొని ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. ఇవే పడతాయి అనేది అసలు కాదు. అర్థమవుతుందమ్మా? సో మనం ఒక 23 దగ్గర ఉన్నాం. ఇంకా చూద్దాం. 25, 26 జూమ్ చేశాను యాక్చువల్గా, మీకు మళ్ళీ కనబడతాను ఉద్దేశంతో. 26 అయ్యాయి. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. 27, 28, 29, 30. ఓకే, ఇదిగోండి ఇంక ఇలా దాటేస్తుంది. ఇక్కడితో ఆగిపోలే యాక్చువల్గా. బట్ వీళ్ళు ఇచ్చిన కొత్త మోడల్ పేపర్లు ఏమైందంటే 30 నుంచి దాటుతూ వెళ్ళిపోతుంది. ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది అనేది మనకు తెలుసు కదా, స్టార్టింగే చెప్పాడు 45 మార్క్స్ అని. అంటే మీకు ఇలాగా 45 క్వశ్చన్స్ ఉంటాయని అర్థం అక్కడ. అర్థమైందా? చూద్దాం ఒకసారి, మీకు మోడల్ పేపర్ చూపిస్తున్నాను కాబట్టి. 36, 37, 38, 39 ఇంకా ఇచ్చాడు. ఓకే, 40, 41, 42, 43, 44, 45. ఎస్, వీఆర్ డన్. ఇక్కడ 45 మ్యాచ్ అదే MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే 45 ఇచ్చాడమ్మా. మరి ఇది దేన్ని చూసి వాడు ప్రిపేర్ చేశాడు అనేది మనకు తెలీదు. యాక్చువల్గా అప్పుడు ఇచ్చిన అప్డేట్ పరంగా ఆంధ్ర యూనివర్సిటీ యాప్షీ పరంగా చూసుకున్నట్లయితే అన్నీ కవర్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. అందులో ట్రూ ఆర్ ఫాల్స్ ఉండాలి, మ్యాచింగ్ ఉండాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నీ. బట్ వీడైతే మరి అన్నిటికీ ఇదే పెట్టాడు మ్యాక్సిమం. చూద్దాం. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి ఎన్ని ఇచ్చాడు. అందరూ 10 ఇస్తే వీడు 25 మార్కులకి ఇచ్చాడు, అంటే 25 బిట్స్. ఇంకెక్కడితో అయిపోయింది కదా, ఈ 25 ఆ 45 క్లోజ్ అక్కడతో. ఇదిగోండి 46, 47, 48 ఇవన్నీ కూడా, ఇవన్నీ ఇక్కడతో 70 మార్కులు ముగించాడు. ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదు, ఈ రెండే చూసింగ్, ఇంకోటేమో బ్లాంక్స్, ఇవే పెట్టాడు మరి. అర్థమైందా? సో ఇది మీకు రాబోయే కొత్త మోడల్ పేపర్ అని చెప్పి మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్లోదే కాబట్టి ఇది అఫీషియల్ అప్డేట్ అని మనం బిలీవ్ చేసే అవకాశాలు 100% ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఎక్కడితో క్లోజ్ అయింది, 70, అంతే, డన్. 70 మార్క్స్కి అయిపోయిందమ్మా ఇక్కడితో. చూసారా, కొత్త మోడల్ పేపర్ ఆంధ్ర యూనివర్సిటీది. అందరికన్నా లేట్గా ఎగ్జామ్ పెట్టారు, డిఫరెంట్గా మన వాళ్ళు అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మనం
అడ్వాన్సెస్ కూడా చూద్దాం. అడ్వాన్సెస్‌లో తేడా ఉన్నట్టు ఉంది మళ్ళీ. చూడండి ఎసెన్షియల్స్‌కి, అడ్వాన్సెస్‌కి తేడా ఉంది. అడ్వాన్సెస్ పేపర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 50 మార్క్స్ అంట. అక్కడ ఎన్ని 45 ఇక్కడ 50 మార్చాడు. అంటే ఇక్కడ బిట్లు ఎన్నొస్తాయిరా అంటే 50 మార్క్స్ బిట్స్ వస్తాయి చూడండి. ఇదిగోండి. మీరు ఈ మామూలుగా రాసుకోండి, స్క్రీన్‌షాట్ తీసుకోండి. 50 మార్క్స్ బిట్స్ వస్తాయి ఇందులో. ఓకేనా? అంటే మార్చాడు, కంప్లీట్‌లీ చేంజ్ చేసాడనే చెప్పాలి మనం అప్డేట్ అయితే. అంటే రీసెంట్‌గా అప్లోడ్ చేశాడు ఏదైనా, మన ముందు ఏమీ చెప్పలేదు, మొన్నే చేశారు. సో ఇది 9థ్‌ది, 10థ్‌ది, 11థ్ ఇవన్నీ మీరు మామూలు రాసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ 16థ్ దాకా ఇచ్చాడు. 16థ్, 17థ్, 18థ్, 19, 20, 21, 22 ఇంకిలాగా మీకు అన్నీ కనబడేలాగే చేస్తున్నాను చూడండి ఒకసారి క్లియర్‌గా. ఏది మిస్ అవ్వనివ్వలేదు. మీరు అవి మామూలుగా ఒకసారి రాసుకోండి. రాసి వాటికి ఆన్సర్స్ అనేది చెక్ చేసుకోండి సరిపోద్ది, ఇంకేం లేదు అక్కడ. అర్థమైందా? సో ఇవి 50 ఉంటాయి ఇంకెక్కడ. ఇక్కడ మనం ఆలోచించడానికి ఏం లేదు. మీకోసం ఆగుతున్నాను నేను, జస్ట్ చూసుకుంటారని చెప్పి. సో 28, 29, 30, 31. సో మన దగ్గర ఉన్న పీడిఎఫ్లు అయితే మాత్రం తీసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ఎగ్జామ్ దగ్గరలో ఉంది, చదవగలనా లేదా అనుకోకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి అది దీంట్లో రివిజన్ అవుద్ది. కొన్ని కొత్త పాయింట్స్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. అదనంగా అంటే మన పీడిఎఫ్ తీసుకొని ప్రిపేర్ అయితే ఇంకొకటి ఏది కూడా ఎక్స్ట్రా చూసుకోవాల్సిన పని లేదు అసలు. ఇంక డైరెక్ట్గా అది ఒకటి చదువుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. ఓకేనా? ఇప్పటికీ ఉన్న ప్రతి యూనివర్సిటీ వాళ్ళకి కూడా అదే జరిగింది. అందరూ సక్సెస్ఫుల్గా రాయడం కూడా జరిగింది. సో మీరు కూడా రాస్తారు, డోంట్ వరీ అట్ ఆల్. మోడల్ పేపర్ మారిందని వర్రీ అవ్వకండి. సో ఇప్పుడు ఇదే ఇస్తాడా అదే ఇస్తాడా అంటే రీసెంట్‌గా అప్డేట్ పరంగా ఇదే ఇచ్చాడు కాబట్టి ఇది ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ మనకి. అర్థమైందా? అదనమాట. సో 37 అయ్యాయి ఇక్కడికి. 37, 38, 39, 40, 41 ఇచ్చాడు ఇక్కడ. తర్వాత 42, 43, 44, 45 వరకు ఉన్నాయి ఇక్కడ. 46, 47 చూడండి ఇంక 50 దాకా వెళ్ళిపోయింది. ఎస్, క్లోజ్ చేసాడు ఇక్కడికి. 50తో ఆపాడు అడ్వాన్స్డ్ పేపరు. చూడండి అది ఇది వేరు, మళ్ళీ ఎసెన్షియల్స్ వేరు, అడ్వాన్సెస్ వేరు. దాని కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 11 మార్క్స్ ఇచ్చాడు. అక్కడేమో 25 మార్క్స్ ఇచ్చాడు, ఇక్కడ 11 ఇచ్చాడు. ఓకేనా? 51 నుంచి మీకు 51 నుంచి 61 అంట. 11 ఎవరైనా 10 పెడతారు, బట్ మనం డిఫరెంట్గా 11 పెట్టాడు. ఈ 11తో పాటు ఇంకా 9 మిగిలిపోయింది కదా, ఆ 9 ఇక్కడ పెట్టేశారు షార్ట్ ఆన్సర్స్ అని చెప్పి. ఇది ఓన్లీ అడ్వాన్సెస్కే వర్తిస్తుంది మరి ఇక్కడ ఇచ్చిన మోడల్ పేపర్ పరంగా. అంతేనమ్మా. సో ఇది 70 మార్క్సే, అది 70 మార్క్సే, బట్ సెక్షన్స్ వేరు. అందులో 2 ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి. సో ఈ అప్డేట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. ఇంకా ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ సెమ్మే కాదు, ప్రతి సెమ్లో మన ఛానల్ మీకు సపోర్టివ్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఒకవేళ మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే. MTH_Harish. థ్యాంక్ యూ సో మచ్.